కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో ఉప కాలువకు గండిపడింది. నీరంతా ఇళ్ల మధ్యకు చేరింది. కాలువ వరద నీరు గ్రామంలో రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ నీళ్లు వృధాగా పోతోంది. గతంలో గండిపడిన చోటనే మరోసారి గండిపడింది. అధికారులు కాలువ నీటిని నిలిపివేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో ఉప కాలువకు గండిపడింది. నీరంతా ఇళ్ల మధ్యకు చేరింది. కాలువ వరద నీరు గ్రామంలోకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ నీళ్లు వృధాగా పోతున్నాయి. గతంలో గండిపడిన చోటనే మరోసారి గండిపడడంతో అధికారులు కాలువ నీటిని నిలిపివేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇది పిచ్పల్ల నుంచి వచ్చే డి కెనాల్ అనేది వరదకాలకు తోటపల్లి నుంచి ఏర్పడే కెనాలు. ఇక్కడ ఇది 4వసారి తెగడం. గతంలో 3 సార్లు తెగినప్పుడు కూడా ప్రజాప్రతినిధులుగా జనరల్ బాలలో మరి ఎన్నో సార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని సీసీ కంప్లీట్ చేసి కెనాల్ కు నీళ్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ గ్రామస్తులందరం వేడుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎక్కడంటే డీపీ ఉన్నది గుట్టక వరద వచ్చే కాడ, ఆ వరద వచ్చే కాడ సరిగా మట్టి పోవడం వల్ల దాని మీద తెగి దాని కిందికెళ్లి మరి చెంజాల నుండి గానీ బీచ్పల్ల నుండి గానీ వచ్చే నీళ్లు మొత్తం గ్రామంలోకి వచ్చి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి దీనికి వెంటనే 2 పక్కల మరి కింద కూడా సిమెంట్ ఏర్పాటు చేసి కెనాల్ నీళ్లు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. అప్పటిదాకా ఈ కెనాల్ గురించి నీళ్లు ఇవ్వకుండా మా గ్రామాన్ని కాపాడవలసిందిగా అధికారులకు ప్రజాప్రతినిధులకు పార్టీలకు అతీతంగా ప్రతి నాయకుడు కృషి చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ అన్ని ఇబ్బందులకు ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసి తగిన నష్టపరిహారం. గ్రామంలో తెల్లవారుజామున D4 కెనాల్ నుండి నీళ్లు విడుదలైతే దాని తాకిడికి కట్టదగి మన ఎస్సీ కాలనీలో కానీ సుమారు ఒక 40-50 ఇండ్లు నీటి మట్టం అయినాయి. దీనివల్ల ఎన్నో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరుకులు, నిత్యావసర వస్తువులు, బియ్యము మొత్తం తడిచి ఇబ్బందులకు గురైంది. దీని మీద ఇంతకుముందు సంవత్సరం క్రితం కూడా గత ప్రభుత్వంలో చిన్న మరమ్మతులు చేయడం జరిగింది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్ పొంగుల శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రాఘవ కన్స్ట్రక్షన్ చేసే ఈ కెనాల్ వరకు ఇంత అద్భుతంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. అధికారులకు ఎన్నిసార్లు పొద్దు నుంచి చెప్పినా కూడా ఈ క్షణం వరకు కూడా ఒక్క అధికారి కూడా రాలేదు. ప్రజలు ఏమైనా మంచిదే, ఎవరు ఎక్కడ పోయినా మాకేంది, మా జేబులతో సరిపోతుంది, మా జీతాలతో సరిపోతుంది అనే విధంగా అధికారులు కూడా ఉండడం జరిగింది. కావున ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించాలి. ఇక్కడ మన్నెపల్లి గ్రామంలో ఈ సుమారు ఒక 40-50 ఇండ్లు ఎస్టీ కాలనీ, ముఖ్యంగా ఎస్టీ కాలనీలో ఒక 50 ఇండ్లు నీళ్లలో నిండిపోయినాయి. కావున తక్షణమే ఆ కెనాల్ వర్క్ చేపించే వరకు నీళ్లను బంద్ చేయాలి. కెనాల్ చుట్టుపక్కల సీసీ చేపించి దృఢంగా చేసిన తర్వాత తప్ప నీళ్లు వదలాల్సిన అవసరం లేదు. మన